హాయ్ అండి అందరికీ. ఫలోడా ఎలా కాయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఓ లీటరు పాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ పాలు గిన్నె పెట్టుకోండి. ఈ ఫలోడా ప్యాకెట్లు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. నేనైతే పాలకొల్లు విట్రీ బజార్లో తీసుకున్నాను. మీకు చూపించడం కోసం కట్ చేసి ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. అందులోనే సేమియా, పంచదార, సబ్జా గింజలు కూడా ఉంటాయి. కిస్మిస్ కూడా ఉంటుంది. ఆ పాల్లో పంచదార వేయనవసరం లేదు, అన్నీ అందులోనే ఉంటాయి. అది కరెక్ట్గా సరిపోతుంది పంచదార. అప్పుడప్పుడు అలా చేసి పెట్టండి, ఇష్టంగా తాగుతారు. పాలు మరుగుతున్నాయి కదా, పాలు మరిగేటప్పుడు మనం ఫలోడా కట్ చేసుకుని ఒక బౌల్ వేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసేయండి. అవి వేసేసి గట్టితోటి తిప్పుతూ మరగనివ్వండి. సేమియా ఉడకటానికి ఒక 5 నిమిషాలు మనకు పడుతుంది. సబ్జా గింజలు కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ వేయనవసరం లేదు. సేమియా ఉడికిందో లేదో గట్టితోటి తీసి ఒక సేమియా పుల్లని నలిపి చూడండి. ఉడికిపోయింది కదా, స్టవ్ ఆపేసుకుందాం. చల్లారేక మంచి కలర్ వస్తుంది. చల్లారేక మంచి కలర్ వచ్చింది చూసారా. ఫలోడా రెడీ అయిపోయింది. ఒక గ్లాసులోకి వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే ఇంకా తాగాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఫలోడా. మీరు కూడా అప్పుడప్పుడు అలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ వేసవకాలంలో అలాగా చల్లగా తాగాలని ఇష్టపడతారు. ఫలోడా ఎంత బాగుందో చూసారా. తాగటానికి కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చల్లగా తాగితేనే బాగుంటుంది ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.